బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నన్ను విచారణ చేసినప్పుడు తీసిన వీడియో బయటపెట్టు, అంతేకాని చిల్లర లీకులు ఇవ్వకు అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. తనకు చట్టంపై పూర్తి గౌరవం ఉందని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానని స్పష్టం చేశారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని విమర్శించారు. విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులకు పైనుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన ఆరోపించారు. విచారణ పేరుతో కేవలం సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు. అరెస్టులు, పోరాటాలు తమకు కొత్తేమీ కాదన్నారు. ప్రభుత్వం నిజాయితీగా ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు. ఇట్లయిందట అట్లయిందట లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు. మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐ యామ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఇవాళ నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టు. రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీకులు ఎందుకు ఇస్తావు? మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు. లీకుల ప్రభుత్వం ఇది. లీకుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం. లీకుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతకాలం నడుపుతావు లీకులను? ఈ లీకులు, ఈ చిల్లర రాజకీయాలు, ఈ బురద రాజకీయాలు నడవయి. ప్రజలకు డెలివరీ కావాలి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అరే నాట్లు పడుతున్నాయి, ఇదివరకు రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తే నువ్వు ఓట్లకు పైసలు ఇస్తున్నావు. ఓ పంటకి ఇస్తున్నావు, ఓ పంటకు ఎగబెడుతున్నావు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు. ఇట్లయిందట అట్లయిందట లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు. మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐ యామ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఇవాళ నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టు. రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీకులు ఎందుకు ఇస్తావు? మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు. లీక్